గత కొన్ని రోజులుగా కూడా శంషాబాద్లోని బహదూర్గూడలో ఒక ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది అనుకోవచ్చు. ఎందుకంటే బుల్లెట్ మెట్రో ట్రైన్ కోసం కూడా ఇక్కడ ఆ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించే పనిలోనే ఉంది. ఆ సేకరించే తరుణంలో రైతుల భూములన్నీ కూడా ఇక్కడ ఉండిపోయినాయి కాబట్టి రైతుల భూములు సేకరిస్తుంది ప్రభుత్వం కాబట్టి రైతులంతా ఆందోళన చేపడుతూ ఉన్నారు. మరి రైతులు ఎక్కడ ఉన్నారు అంతా కూడా, ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళ పంటలు పండించుకుంటున్న భూమి, ఆ భూమి అంతా కూడా పోతుంది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్కనేమో మరి గవర్నమెంట్ ఎటువంటి అంటే ఆ భూమికి తగ్గ రేటును కూడా వీళ్ళకు కట్టించట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఇంకొకటి ఏంటంటే లేకపోతే ఇలా ఇక్కడ ఉన్నటువంటి భూమికి తగ్గట్టుగానే మాకు వేరే చోట చూపించినా మేము చేసుకుంటామని అంటున్నారు. అసలు మొత్తానికి ఏమంటున్నారు వీళ్ళ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది వీళ్ళకి, అసలు ఏమన్నా హామీ ఇచ్చిందా ఒకసారి అడుగుదాం. అమ్మ ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున హైడ్రా మిషన్? 4 గంటలకు వచ్చింది. 4 గంటలు వాళ్ళు మాకు ఫోన్ ఇస్తలేరు. ఎక్కడ మాకు ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు. మాకు నోటీస్ గిట్ట రాలేదు గవర్నమెంట్ నుంచి, ఏం రాలేదు. వాళ్ళు గిట్ట వచ్చి మాట్లాడలేదు మాతోని. మేము చేసుకునే తింటున్నాము. నైట్ 12 గంటలకు పూలు తెంపుతాము. పొద్దున 4 గంటలకు తీసుకుపోయి మార్కెట్కి అమ్ముకొస్తారు. పిల్లలకు చదువుకున్న పిల్లలకు జాబులు గిట్ట ఇవ్వలేడు, ఏమీ లేదు. మా పిల్లలు గిట్ట వ్యవసాయమే చేస్తారు చదువుకొని గిట్ట. మాకేం ఆధారం ఇవ్వలేరు, ఏం ఆధారం చూపెట్టలేదు. మొన్నటి దాకా రేవంత్ రెడ్డి అన్నాడు రైతులకు నేను న్యాయమే చేస్తా అన్నాడు. న్యాయం చేసేటోడు ఏం న్యాయం చేస్తుండు? మేము ఓటు గెలిచినాక గెలిచి ఏం న్యాయం చేసిండు? మా దగ్గరనే గుంజుకుంటుండు పొలాలు, ఉన్న ఎకరాలు గుంజుకుంటుండి. మేమేం చేసి బతకాలి? మేము ఎట్లా బతకాలి? మరి ఏం చేసి మాకు తీసుకుపోయి ఎక్కడ ఉంచుతాడు అని అడుగుతున్నాం మేము రేవంత్ రెడ్డికి. అంటే ఇంతకుముందు ఏడంగా బుల్లెట్ ట్రైన్ వస్తుంది, మేము ఇట్లా భూమి తీసుకుంటాము, మీకు ఇంత చెల్లిస్తాం చెప్పలేరమ్మా. మాకెవ్వరు చెప్పలే, మాకెవ్వరు వచ్చి గిట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, మాకెవ్వరు రాలేరు, చెప్పలేరు. ఇప్పటికి 4 సార్లు ప్రకాష్ రెడ్డికి గెలిపించినాం, ప్రకాష్ గౌడుకు గెలిపించినాం. ఆయన పట్ట పొలం ఇస్తా, మీకు పాస్ బుక్కులు ఇస్తా, ఇవ్వకపోతే మీ తండకు వచ్చినప్పుడు మీ చెప్పులు మా మేడకే అని అట్లా గిట అన్నాడు. హామీ ఇచ్చిర్రు, హామీ ఇచ్చినా కానీ రాలేడు. ప్రకాష్ గౌడ్ గిట వస్తలేడు. ఇప్పుడు ఎవరు ఒక్క ఎమ్మెల్యేని రానిస్తలేరు. పోలీసు వాళ్ళు అందరు పొద్దున్న 4 10 మందిని పట్టుకుపోయారు, 2 హాస్పిటల్లో జాయిన్ చేశారు. దెబ్బలు తగ్గినా వాళ్ళు పోలీసు వాళ్ళే కొడుతురు, ఆడపిల్లకు నూకేస్తున్నారు పోలీసులు. ఒక ఆయనకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి తుగ్గడంలో హాస్పిటల్లో. ఎస్ఐ కొట్టిండు మా ఆడపిల్లలకు నూకేస్తున్నారు. ఏం చేయాలి? మాకు ఎవరు ఆదుకుంటలేరు. మాకు ఆడపిల్లలకి పంట పండుతున్న పొలాలైనా మొత్తం పండుతున్నా. గులాబ్ చెట్లు, గులాబ్ పూలు వెళ్తున్నాయి. గులాబ్ చెట్లు తెంపుతున్నాం. నైటు 1 గంటలకు పోయి 4 గంటల దాకా తెంపుతున్నాం. పిల్లలు అమ్మనికి పోతురు. పిల్లలు చదువుకున్న పిల్లలు గిట, డిగ్రీ చేసిన వాళ్ళు గిట ఇది పూలు అమ్ముకొని పోతున్నాం. జాబులు లేవు, ఇంతవరకు జాబులు ఇవ్వలేము మాకు చదువుకున్న పిల్లలకు. మేమైతే చదువుకోలేం, పిల్లలకైతే చదివించినాంగా. 4 గంటల నుంచి మాకు ఇంట్లోకి వెళ్ళి లేచి ఈడనే వచ్చినాం. తిండి లేదు, ఏం లేదు. దొంగలాగా వచ్చి కూర్చుండు మా పొలాల మీద. దొంగలాగా దొంగ రాజ్యమే ఇది, దొంగ రాజ్యమే నడుస్తుంది. వారు మాకెవ్వరు న్యాయం చేస్తలేరు. రేవంత్ రెడ్డి చేస్తలేడు, ప్రకాష్ గౌడ్ గిట్ట చేస్తలేడు. మా అందరు పోతుంది, మా ఉన్న భూమి అంతా పోతుంది. ఎకరం ఉంది అంతా పోతుంది. ఒక్కొక్క ఎకరా పొలమే ఉంటుంది మేడం, అంతా తీసుకుంటుర్రు. అలానే గులాబ్ చూడ పెట్టుకున్నాం, బతుకుతున్నాం. మేము మాకేం చదువుకోలేము, మేమేం జాబులు చేస్తలేము. మా జాబులు గిట్ట మా పిల్లలకు గిట్ట లేదు జాబులు. మాకు 3 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు 1 బిడ్డ ఉంది. మా బిడ్డ ఇప్పటికీ చదువుకుంటానే ఉంది, జాబులు ఇవ్వలేదు, పెళ్ళి లేదు. మా బిడ్డకి పెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? మేము మా బిడ్డ పెళ్లికి ఉంది, ఏమి ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి. ఆమె కట్నం అడుగుతారు, ఏమి ఇవ్వాలి? మేము 90 లక్షల కోటి రూపాయలు అడుగుతారు, ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు మేము మొత్తం గుంజుకుంటుండు ఆయన, గుంజుకుంటుండు. ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి మేము ఇప్పుడు పెళ్లి చేయాలంటే. ఏం చెప్దాం అనుకుంటారు గవర్నమెంట్? మాకు నష్టపరిహారం కట్టాలి, మా భూమి మాకు కావాలి. మేము చేసుకొని తింటున్నాంగా, మా భూమి మాకు ఇస్తే చాలు. మాకు పాస్ బుక్కులు ఇవ్వాలి, మా భూమి మాకు ఇవ్వాలి, అంతే. ఏడన్నా ఇక్కడికి వెళ్ళే చూపెట్టాలి, మాకు ఈయనే చూపెట్టాలి. మేము ఇంకో రాజ్యం పోయి బతకలేము. మేము ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాత నుంచి ఈయనే ఉన్నారు. మేము ఈయనే బతకగలుగుతాం, కానీ వేరే దగ్గర పోయి బతకలేము. మేము ఇక్కడే బతుకుతాం. మాకు ఇదే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం చేయాలి. పుదీనాలు ఆకుకూరలు కట్టి బతుకుతున్నాం మేము, మాకు అదే ఆధారం, ఆ భూమి ఆధారం. పొద్దున పోలీసులే వచ్చిరా? పోలీసులతో పాటు ఎవరన్నా అధికారులు కానీ ఎవరన్నా వచ్చి? ఎవరు రాలేరు.
ఎవరు రాలేరు. మీరు బాధపడుతురమ్మా, మేము న్యాయం చేస్తామని చెప్పేటోళ్ళు గిట్ట లేరు. ఎవరు లేరు ఈడ వచ్చి చెప్పాడు. ఎవరు వచ్చేటోళ్ళకు రోడ్డు మీదకి వెళ్ళి అక్కడనే గుంజుకొని పోతున్నారు. మేము అడ్డుకుంటే ఏమంటారు, మాకు ఎక్కడ పోనిస్తలేరుగా. ఆడవాళ్ళని గిట్ట పట్టుకొని పోతారా? మేము న్యాయం చేస్తున్నాం అని మీరు చెప్పింది కానీ దేనికన్నా అన్న న్యాయం చెప్పాలేగా మాకు. అమ్మాయి గిది చెప్తున్నాం మేము, ఇగో అది ఇస్తాం, మీరు అట్లా చెప్పకూరి అంటే. ఇప్పుడు ఎడ్లు అన్నాక ఏదన్నా మేకలన్నా చిలకలకు పోయి కట్టినాం. ఇప్పుడు మీరు బయట తీరు, మీరు కడిలో తీరు, ఇప్పుడు మొత్తం వేసిరు జాలి గిట్ట. ఇప్పుడు లోపట దానికి ఏం నోరు ఉన్నాయా? నోరు లేవుగా. ఆ జీవరాశులన్నీ లోపటానే ఉన్నాయి, మళ్ళీ ఆవిటికి లోపటానే ఉన్నాయి. మీరు బయట జాలి పెట్టిరు. ఇప్పుడు మేము ఇంత కష్టం చేసిన పంట గిట్ట లోపటనే మీరు బయట వేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? ఎక్కడ పోయి బతకాలి? ఏమని ఆధారం చూపెడుతుండు మళ్ళీ అయినా? మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా నోటీస్ ఇచ్చినా కానీ మాకు ధైర్యం వచ్చేదిగా. అట్లా చెప్తురని మేము గిట్ట ఏదైనా ఇంతమంది మేము ఊరోళ్ళు తండోళ్ళు ఏదైనా అరుచుకుంటుండేముగా. మేమే మాట్లాడుకొని మీకు చెప్తుండేగా. మళ్ళా ఏది చెప్పలేరు. ఏమన్నా చెప్పినా కానీ బాగుండే. మాకు దొంగ రాజ్యం అయిపోయింది వీళ్ళకు. ఎప్పుడు ఎక్కిండో ఆయన కానీ దొంగ రాజ్యం. పోలీసు వాళ్ళు వచ్చి నిలబడ్డు. ఆ పోలీసు వాళ్ళు గిట్ట ఏం న్యాయంతో వచ్చిర్రు? మళ్ళా వాళ్ళు జాబులు వాళ్ళు చేస్తుర్రు. మళ్ళా ఏం న్యాయంతో వచ్చిర్రు? వాళ్ళు చెప్పలే. ఇప్పటి వరకు కూడా మీకు ఏం నష్టపరిహారం చెల్లిస్తామని కానీ ఏది చెప్పలేదు. ఇంకొక ఆడ భూమి చూపిస్తామని కూడా మీకు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒకవేళ ఇలాగే మరి పెన్షన్ అంతా వేస్తా ఉన్నారు, మరి మీరు తీస్తారా? మీరు మళ్ళీ తీసేస్తాం. మా భూములు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి మేడం. మేము చాలా కష్టపడి మా మామూలు వచ్చిరు. ఇంకో మా మామూలు 3 తరాల భూమి అంట. 89 సంవత్సరం అప్పటిదాకా ఒక 20-30 సంవత్సరం కింద ఎలా కొట్టిన ఉంటే మేము ఎడన పోయి బతుకుతుండే అప్పుడు చేసినా. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఎవరు ఎలా కొట్టలే, ఇంత బాధ పెట్టలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంత బాధ పెట్టు. మా పిల్లలకు చెల్లెలకు చాలా బాధ ఉంది చూడు. మాకు మాత్రం న్యాయం చేయాలి. మాకు ఈ భూమి గుంజుకున్నా కానీ పక్కన ఎడనా కానీ మాకు భూమి చూపెట్టాలి. మేము ఇండే బతక ఏరే ఊర్లో బతకజాలం. మేము ఇంత కూర మూర కట్టుకుపోయి శంషవాళ్ళ పోయి అమ్ముకొని అన్నం బతాం మేము. కానీ మాకు ఏరే ఊర్లో పంపిస్తే మేము బతకజాలం. మేము అస్సలు బతకం. మేమందరం మందు తాగి చేస్తాము. రేవంత్ రెడ్డికి పొలం తీసుకోమను. అందరం కుటుంబాలు చేస్తాము, తాగి చేస్తాము. ఆయన పొలాలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తున్నాడుగా. మేము చేస్తాం, పొలాలని తీసుకోమను. ఇంకోసారి గెలుస్తాడు. చూస్తున్నాం కదా. మరి ఎందుకంటే వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు ఇక్కడ చాలా వరకు కూడా. ఈ పంటలంతా కూడా మొత్తం వాళ్ళకు నష్టపోతున్నారు అని అంటే కూడా మేము ఎట్లా బతికేది అని అంటున్నారు. పంటల మీద ఆధారపడి బతుకుతున్నాం అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఈ పంటలన్నీ కూడా పోతున్నాయని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా అని మరి సీఎం చెప్తా ఉన్నాడు, దానికి భూమి తీసుకుంటా ఉన్నాడు. కాదు అమ్మ, మేము ఎట్లా బతుకుదాం అమ్మ? ఎట్లా బతుకుదాము? ఆయన కూడా ఇట్లా మైకి పెట్టిండు, మీకు ఎవరికి వేస్తా ఓటు అంటే రేవంత్ రెడ్డికి వేస్తా, మాకు పాస్బుక్లు కావాలని చెప్పినా. నేను రేవంత్ రెడ్డికే ఓటు వేస్తా అని నాకు రికార్డు చేసుకోపోయిండు. ఆయన కూడా నేను ఏం గుర్తుకు వేస్తామంటే చేయి గుర్తు హస్తం గుర్తుకు వేస్తాను. నేను అదే హస్తం గుర్తుకు వేసిన. నాకు హస్తం రావాలని వేసిన. హస్తం రావాలని నాకు ఇప్పుడేమొచ్చింది, ఇగో పోలీసు వాళ్ళు లాఠీలు తీసుకొని కొడుతుర్రు. రాత నుంచి తిండి లేదు, మాకు ఏడుపులే ఉన్నాయమ్మ. ఆయన నువ్వు ఏమిటికి వేస్తావని అంటే హస్తానికి వేస్తాను. ఇట్లే మైకి పెట్టిరు ముంగట, ఇదే మైకి పెట్టిరు. అంటే కరెక్ట్ వేస్తామంటే కరెక్ట్ వేస్తామని నాకు బుక్ ఇయ్యని చెప్పిన. ఒక్క అడవిలో ఒక్క మగపిల్లగాడు వచ్చాడు, ముగ్గురిని రికార్డు చేసుకోపోయింది. మళ్ళీ అన్ని ఇంట్లో తిరగలేము, ఒక్క చెట్టు కిందనే కూర్చున్నాం మేము. ఇట్లా అడవిలము ముగ్గురిని రికార్డు చేసుకోపోయింది. ఏమిటికి వేస్తామని ఓటు అని అన్నాడు. అంటే ఒక్క అడవిలో ఒక మగపిల్లగాడు వచ్చాడు. అంటే చెయ్యి గుర్తుకు వేస్తావా ఇంకేటికన్నా అంటే చెయ్యి గుర్తుకు వేస్తా, మాకు ఒక భూమికి మాకు బుక్కులు ఇవ్వాలి సారు, ఇన్ని రోజులు అన్ని అబద్ధాలు జరిగినాయి, మాకు ఒకటి న్యాయం చెయ్యాలి, మాకు చేతి హస్తానికి వేస్తా అని చెప్పిన నేను. రేవంత్ రెడ్డి మాకు ఇది సాయం చేయాలి రేవంత్ రెడ్డి. పుణ్యం అయితే కాళ్ళు మొక్తాం రేవంత్ రెడ్డికి, దండం చేస్తాం. మాకు ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉండరమ్మా, ఇల్లు లేదు ఏం లేదు, ఇల్లు కూడా కట్టుకోమంటాను అన్నారు కానీ ఇల్లు కూడా ఇవ్వలేదు. ప్రకాష్ గౌడ్ ఏమన్నాడు, ఇల్లు రాపించుకొని నువ్వు కారు రాపించుకోమ్మా అని చెప్పారు. ఆ కారు రాయలే, ఇల్లు రాయకుంటామన్నా ఆ భూమి మన చేసుకొని బతుకుతాం. మేము ఏది ఎక్కున్నా భూమి మన చేసుకొని బతుకుతాం. ఎకరానే ఉన్నదమ్మా, ఎకరం గుంజుకుంటే మరి ఏం బతుకుదాము? వేస్తా అని చెప్పిన ఆయన కూడా, నేను హస్తానికి వేస్తా అని చెప్పిన, వేసిన హస్తానికి. నాకు ఒకటి నేను హస్తానికి వేస్తాను, నాకు అదొకటి బుక్ ఇవ్వాలని అన్న. ఆయన ఇదే మాట ఇవ్వాలి, ఇదే మాట. నష్టపరిహారం చెల్లిస్తాం మేము అని అంటున్నారు.
నష్టపరిహారం ఏం చెల్లిస్తాం? మాది మాకు ఇస్తే మేము అదే బతుకుతాం. మాది మాకు ఇస్తే అదే అలానే బతుకుతాం అమ్మ. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేరు, ఎట్లా చేయాలి? ఏం మీద చేయాలి? చెప్పిరా ఇంతకుముందు మీకు ఈ భూమి తీసుకుంటున్నాం చెప్పలేరు, ఇట్లా చెప్పలేరు, ఏది చెప్పలే. ఇవి వచ్చిన దాకా తెలియదు. రాత్రి పువ్వులు తెంపుకొని వచ్చినాకల్లా వస్తూనే ఉన్నారు, ఇంకే లాఠీలు తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇంకేడ చెప్పలేదు. ఇంటి మీకు వచ్చిన దాకా తెలియదు, ఒక్కరు తెలియదు అమ్మా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి మాకు సాయం చేయాలి, మాకు బుక్కులు ఇవ్వాలి, మా భూములు మేము అందులోనే కష్టం చేసుకొని మా పిల్లలు మేము బతకాలి, అంతే. ఏం లేదు. లేకుంటే మందు పోసి సావతే ఇంక మన అందరినీ. ఇక ఇంతవరకు ఏం లేదమ్మా. మరి రావాలి మరి అందరికి మందు పోసి సావదేంగి మరి పొమ్మని. ఇక మరి ఏం లేదు. ఇక మా దగ్గర మా పానాలే ఉన్నాయి, ఏం లేవు. మరి ఏం చేస్తాము? ఇక భూములు ఇవ్వాల్సి లేదు, ఏం లేదు. ఇక అంతా గుంజుకొని పో మరి. ఇక నువ్వు ఇక మరి ఇదే ఉన్నది మా దగ్గర.